వచ్చేసరికి రెడ్మీ A7 Pro 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది? అరే కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా? డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చింది, యూస్ఫుల్ అయిందంటే ఇట్లా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కూడా వీడియోని షేర్ చేయండి. రెడ్మీ A7 Pro 5G స్మార్ట్ ఫోన్ అయితే సేల్స్ స్టార్ట్ అయిపోయినవి. కింగ్ ఆఫ్ పవర్ అండ్ స్టైల్తో పాటు కూడా వచ్చింది. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే బ్యాక్ సైడ్ ప్యాటర్న్ స్టైల్ అయితే నాకు బాగా నచ్చింది. పెద్ద బ్యాటరీ 673 mAh బ్యాటరీతో పాటు కూడా వచ్చింది. సో ఇది ఒకటి బాగా అనిపించింది అనమాట. 120 రిఫ్రెష్ రేట్ నాచ్ డిస్ప్లే వస్తుంది. ఓకే పర్లేదు, యాక్సెప్టబుల్ అనుకోవచ్చు. 32 మెగాపిక్సెల్ కెమెరా, డ్యూయల్ కెమెరా తీసుకొచ్చారు. ఆక్టోకోర్ ప్రాసెసర్. ఇక్కడ ప్రైస్ ఎంతనా అంటే మాత్రమే అఫీషియల్‌గా రెడ్మీ వాళ్ళ వెబ్‌సైట్‌లో చూసుకుంటే మాత్రము 12,500కి ఉంది. 12,000 ఇది 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 13,500కి ఉంది. తీసుకొచ్చానా అంటే మాత్రమే ఇక ఏం చేయలేము. ప్రైస్‌లు అయితే ఇంక్రీజ్ అయిపోయినాయి, ఘోరంగా ఇంక్రీజ్ అయినాయి కదా! ఇక మీకు అవసరం కంపల్సరీ అయితేనే తీసుకోమనేసి అయితే అంటాను. కానీ ఇక్కడ కలర్ ఆప్షన్ చూసుకుంటే మాత్రం బ్లాక్, మిస్ట్ బ్లూ కలర్ అండ్ సన్‌సెట్ ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ కూడా సన్‌సెట్ ఆరెంజ్ కలర్ ప్యాటర్న్‌తో పాటు కూడా వస్తుంది. బేస్ వేరియంట్ ట్రై చేయండి. ఆఫ్‌లైన్‌లో గిట్ట దొరుకుతాయి. ఇట్లా 10,000 లోపల బేస్ వేరియంట్ వస్తాయి. ఇట్లా మీకు జర అట్‌లీస్ట్ ఉన్న దానికి ఎక్కువ తక్కువ అన్నట్టు లాభం అయితే వస్తది. ఏమైనా వెబ్‌సైట్స్ ఉన్నాయంటే పర్చేస్ చేసుకోవడానికంటే నేను చెక్ చేసిన కాడికైతే మాత్రం అమెజాన్‌లో అవైలబుల్ ఉంది. అమెజాన్‌లోకించి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి. మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కార్డ్ ఆఫర్స్ అయితే తక్కువనే ఉన్నవి. లైక్ 200, 300 ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. చూడండి, మోస్ట్‌లీ ప్రిఫర్ చేయండి. ఒకవేళ ఆఫ్‌లైన్‌లో దొరుకుతాయి అంటే తీసుకోమనేసి అయితే అంటాను. తీసుకోవాలా అన్నా అంటే మోస్ట్‌లీ 10,000 లోపట ఆఫ్‌లైన్‌లో దొరికితే తీసుకోండి. లేదంటే స్కిప్ చేయండి. ఎందుకంటే ప్రైజెస్ చాలా ఘోరంగా ఇంక్రీజ్ అయినాయి కాబట్టి స్పెసిఫికేషన్ కొన్ని ఫీచర్స్ వైస్ చూసుకుంటే మాత్రమే మీకు కొంచెం తక్కువకే వస్తుందనుకోవి. అండ్ ర్యామ్, స్టోరేజ్ అవి పక్కన పెట్టేస్తే ప్రాసెసర్ ఏదైతే ఉందో వీళ్ళ స్పెసిఫికేషన్స్‌ని చెక్ చేసినప్పుడు యూని ఎస్ఓసీ వల్ల ప్రాసెసర్ అనేది స్లైట్‌గా కొంచెం హీట్ ఎక్కుతది. 6 నానోమీటర్స్ కాబట్టి డిస్‌ప్లే, కెమెరా ఇవన్నీ కూడా బాగానే ఉన్నవే. మేనేజబుల్ అనమాట. సో అన్ని ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుంది. కానీ ఏందంటే ఇదే అనమాట భయ్. ప్రాసెసర్ ఒక్కటి కొంచెం ఇబ్బంది. సరేనా, ఈ స్మార్ట్ ఫోన్‌కి ఏమైనా ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయంటే యెస్ భయ్, మంచి ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే మాత్రం రియల్‌మీ P4 లైట్ ఉంది. 7000 mAh బ్యాటరీ. సేమ్ అదే ప్రైస్ కేటగరీకి వస్తుంది. స్టోరేజ్ కూడా తక్కువ వస్తుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో వస్తుంది. కానీ ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ వస్తుంది. ఇది కూడా నాచ్ డిస్ప్లే వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే మాత్రం మోటరోలా వాళ్ళది G35 ప్రాసెసర్. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. అండ్ ఇక్కడ మంచి ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. ఇది ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. ఏంటంటే కెమెరా ఒక్కటి మంచిగుంది ఈ స్మార్ట్ ఫోన్‌లో. నెక్స్ట్ చూసుకుంటే పోకో నుంచి అన్నమాట. పోకో M7 ఇది కూడా అదే ప్రైస్ కేటగరీకి వస్తుంది. కానీ ఇక్కడ ఏందంటే మాత్రమే ఇది ఓల్డ్ మోడలు. కానీ ఇక్కడ స్టోరేజ్ ఎక్కువొస్తుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో పాటు కూడా వస్తుంది. స్నాప్‌డ్రాగన్ ఇది మన 4 జెన్ 4 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ 5000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. సో ఇదొకసారి జర వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది ప్రైస్‌లా ఉంటే తీసుకోవచ్చు. ఓల్డ్ ఫోన్స్ జర బాగా అనిపించింది. నెక్స్ట్ చూసుకుంటే మాత్రం ఐక్యూ వాళ్ళ నుంచి సో ఐక్యూ వాళ్ళది Z10 లైట్ అనమాట. ఇక్కడ మినీ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. 13,000కి వస్తుందనమాట. బేస్ వేరియంట్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్. నా ఒపీనియన్‌లో మంచి ప్రాసెసర్ అయితే జర నయం అనుకోవచ్చు. బ్యాటరీతో పాటు కూడా వస్తుంది కాబట్టి. నెక్స్ట్ చూసుకుంటే సామ్‌సంగ్ వాళ్ళ నుంచి అనమాట. సో సామ్‌సంగ్ గెలాక్సీ M17 ఉంది. దీంట్లో మంచి విషయం ఏందంటే ఫీచర్స్ మంచిగానే ఉన్నాయి. కూలింగ్ గ్లాస్ ప్రొటెక్షన్‌తో పాటు వస్తుంది. చార్జర్ ఒకటి బాక్స్ క్లియరు. ప్లస్ ప్రైస్ ఎక్కువుంది. అండ్ ఆల్సో ఇది 6 ఓఎస్ అప్‌గ్రేడ్స్ వస్తున్నాయి. 50 ఎంఎక్స్ఎల్ ఓఎస్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. సో ఫీచర్స్ బాగున్నాయి కానీ స్లైట్‌లీ కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది. సో నా ఒపీనియన్‌లో ఐక్యూ Z10 ఒకటి మంచిగా అనిపించింది. పోకో M7 మంచిగా అనిపించింది అన్నమాట. కంపేర్ చేసుకుంటే పోకో వాళ్ళ M7 Pro కంటే కూడా. సో ఈ 3 ఐక్యూ అండ్ పోకో గాని మీకు ఆఫ్‌లైన్‌లో దొరకకపోవచ్చు భయ్. ఈ స్మార్ట్ ఫోన్ మీకు 10,000కి ఆఫ్‌లైన్‌లో గిట్లా దొరికితే మీకు లాభమే. అట్‌లీస్ట్ బేర్ మినిమమ్. అండ్ ఆఫ్‌లైన్‌లో మీకు వేరే స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. ఒకసారి అవి కూడా చెక్ చేసుకోమనేసి అయితే ఒక సలహా అయితే ఇస్తాను. ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ చెప్పినాను, ప్రైస్ చెప్పినాను, అండ్ ఆల్సో నా ఒపీనియన్ చెప్పినాను. లేదని ఏదైనా వేరే స్మార్ట్ ఫోన్‌తో నాకు కంపారిజన్ చేయమంటే ఇట్లా కింద కంపారిజన్ వీడియో చేయండి. మాక్సిమం కంపారిజన్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో ఇక్కడ దాకా చూస్తే విషయంపై వాళ్ళందరి థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.